దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 21 నవంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఇది. యేసు ప్రభు వారు జన సమూహముతో ఏం మాట్లాడుతున్నారంటే, ఎప్పుడు మీరు నా శిష్యులు అవుతారంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచుట వలన మీరు నా శిష్యులు అవుతారు. జాగ్రత్తగా గమనించారు. మీరు బహుగా ఫలించడం ఆగిపోలేదు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడాలి. అంటే మీరు ఏ విషయంలో అయితే ఫలించారో ఆ ఫలమును దేవుని మహిమపరచుటకు మనం వాడాలి. దేవుని మహిమపరచుటకు మనం వాడడం అంటే అర్థం ఏంటండి? మనము ఇతరులకు సహాయపడాలి, మానవ సేవ చేయాలి, దేవుని రాజ్యం కట్టబడుటకు పూనుకోవాలి. సో మీ ఫలమును దాని కొరకు వాడినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మీకు మంచిగా పాడే తలాంత్ ఉంది, మీరు పాడినప్పుడు, దేవుని కొరకు పాడినప్పుడు, లేక ప్రజల యొక్క కంఫర్ట్ కొరకు మీరు పాడినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మీకు అర్థమవుతుందండి? మీ టాలెంట్ని, మీ తలాంతును మీరు కప్పుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దుష్టుడు అన్నాడు, చెడ్డదాసుడు అన్నాడు, వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పారేయమన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలమును దేవుని మహిమ కొరకు వాడబడాలి. అప్పుడే మీరు దేవుని శిష్యులవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారము క్రైస్తవులు కాదండి శిష్యులు. క్రైస్తవులని పేరు అంతియోకులో అన్ని జనులు పెట్టారు యేసు ప్రభు శిష్యులకి. సో మీరు సమస్త జనుల్ని శిష్యులుగా చేయమన్నాడు. సో వీఆర్ డిసైపుల్స్. సో హూ ఆర్ డిసైపుల్స్? హియర్ ద వర్డ్ సేస్, హూ ఆర్ డిసైపుల్స్? Herein is my Father glorified, that ye bear much fruit, so shall ye be my disciples. So only the disciples of Jesus Christ will go to heaven. Only the disciples of Jesus Christ will have eternal life. యేసు ప్రభు శిష్యులు మాత్రమే నిత్య జీవము కలిగి ఉంటారు. యేసు ప్రభు శిష్యులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందరూ కాదు. యేసు ప్రభు శిష్యుడువా? యేసు ప్రభు శిష్యురాలువా నువ్వు? ఆర్ యూ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? కనుక ఆయన శిష్యులు ఎప్పుడవుతాం? బాప్తిసం తీసుకుంటే, లేక చర్చ్కి వెళ్తే, బైబిల్ చదివితే, వాక్యం చెప్తే, పాస్టర్ అయితే కాదు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడితేనే నీవు ఆయన శిష్యులు అయి ఉన్నారు. హిందీ में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार उसमें 15 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. मेरे पिता की महिमा इसी से होती है कि तुम बहुत सा फल लाओ, तभी तुम मेरे चेले ठहरेंगे. परमेश्वर के यीशु मसीह के चेले कब ठहरते हैं? जब परमेश्वर को आपके फल के द्वारा महिमा मिलता है. अब जो आप में जो फल है, जो खूबियां है, जो आपका टैलेंट है, जब वो परमेश्वर की महिमा के लिए उपयोग होता है, तभी आप यीशु मसीह के चेले हैं. और मैं एक बात कहना चाहता हूं, कौन स्वर्ग में जाएगा, कौन परमेश्वर के सन्निधि में जाएगा? जो यीशु मसीह के चेले हैं. और चेले कैसे बनते हैं? चर्च आने पर करके नहीं लिखा हुआ है. बाइबल हम बिना देखे बोल सकते हैं, रट सकते हैं, नहीं, वो नहीं. अच्छा गा सकते हैं, वो नहीं. जो लोग का फल के द्वारा परमेश्वर को महिमा मिलता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా సీరియస్ మ్యాటర్ ఇది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నీ ద్వారా తండ్రి హల్లెలూయా చెప్పడం కాదు,
ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే దేవుని మహిమ కాదు, నీ ఫలము వలన తండ్రి మహిమపరచబడాలి. అదండి దీని అర్థము. That is the meaning of this. If you really want to go deeper, go to Greek lexicon. You will understand more about this. More about this. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు శిష్యులుగా గుర్తింపును పొందుకుందాం. అర్థమవుతుందండి? గెట్ ద రికగ్నైజేషన్ దట్ యు ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. నాట్ ఆల్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. నాట్ ఆల్, అందరూ కాదు యేసు ప్రభు శిష్యులు. ఎవరి ఫలము వలన తండ్రి మహిమపరచబడతాడో వారే యేసు ప్రభు శిష్యులు. అర్థమవుతుందండి? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఎవరో మాకు నేర్పించినందుకు స్తోత్రంలో నాయన. కృప దయచేసి నడిపించండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడు అయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయం వారికి దయచేసి నీవు వారిని బలపరిచి కాపాడి నడిపించి మహిమను పొందుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను ప్రభా. దేవా, ప్రతి స్థలములో నీ బిడలు నాయన తండ్రి ఫలించి ఆ ఫలము ద్వారా నీవు మహిమ పొందుకోవాలయ్యా. సహాయం చేయండి నాయన. ఈ యొక్క సమయంలో రక్షకుడా, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ దెమ్ ఇన్ దర్ బిజినెస్ మై ఫాదర్. వారి బిజినెస్ నాయన తండ్రి నిన్ను మహిమపరచుటకు చేటుకు సహాయం చేయండి నాయన. కృప దయచేయండి. చదువుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువు అంతట్లో మీ తోడు దయచేయండి. వారు నిన్ను మహిమపరచుటకే చదువుటకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. విదేశాల్లో చదువుతున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రములు నాయన. రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధరింపచేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నిన్ను మహిమపరచుటకే పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవతని పేరు కొరకు కాదు నాయన, దేవ లోకంలో నాయన తండ్రి, దేవతని ఘనత కొరకు కాక ప్రభా, కేవలం నిన్ను మహిమపరచడానికి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. దేవ, భారతదేశాన్ని నువ్వు రక్షించి కాపాడడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. బకాల్చిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఇందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.